ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసం అంతా కూడా? తప్పకుండా. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మనకేంటంటే ఇప్పుడు ఏదైతే మన మార్చి 29 ఉందో, ఈ మార్చి 29న మనకి ఒక 3 రాశులకి కొంత రిలీఫ్ రావటం అనేది. అంటే ఈ మకర రాశి వాళ్ళు ఏలినాటి శనిలో ఉన్నారు. సో మకర రాశికి ఏలినాటి శని వెళ్ళిపోయింది. సో అది మేష రాశికి బదిలీ అయింది ఈ ఏలినాటి శని అనేది. తర్వాత అష్టమ శని అనేది ఇంతకుముందు కర్కాటక రాశికి ఉంది. ఆ కర్కాటక రాశి నుంచి సింహరాశికి బదిలీ అయింది. తర్వాత అర్ధాష్టమ శని అనేది ప్రస్తుతం ఒకటి ఉంది. అది కూడా మార్చి 29 అది వృశ్చిక రాశికి ఉంది యాక్చువల్గా. సో వృశ్చిక రాశి వాళ్ళకి వెళ్ళిపోయింది. దాని పక్కన తర్వాత రాశి ధనుర్రాశికి ప్రస్తుతం బదిలీ అయింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ధనుర్రాశి మనం ఎప్పుడు మళ్ళీ ఆ ఫలితాలు చెప్పుకుంటాం. కానీ కొంతవరకు ఏంటంటే పూర్తి స్థాయిలో ఇంకా మంచి అనేది అయితే లేదు. కానీ ఒక్కొక్కటి ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి వీలైన గ్రహస్థితి అయితే వీళ్ళకి ఏర్పడుతుంది. సో రాత్రికి రాత్రి మంచి జరిగిపోతుందని మనం హామీ ఇవ్వలేం. కానీ బట్ అంచెలంచెలుగా మంచికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న రాశిగా మాత్రం అయితే కనుక వృశ్చిక రాశిని చెప్పచ్చు. ఏ రకంగా మంచి పెరగటం అనేది చూస్తే కనుక మనం వీళ్ళకి కూడా ఇంచుమించుగా ఒక 2.5 ఏళ్ళుగా ఈ అర్ధాష్టమ శని రావటం వల్ల అంటే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు లభించకపోవటం, ఇక తప్పదని ఏదో నామకే వాస్తే చేస్తూ ఏదో బతికేయడమే తప్ప పెద్ద ఆశాజనకంగా లేదు. ఏదో ఆవేశంగా వెళ్ళి చేరిన మళ్ళీ 3-4 నెలలకే వెనక్కి వచ్చేసి మళ్ళీ 3 నెలలు ఇంట్లో కూర్చుంటే 3 నెలలు ఆఫీస్కి వెళ్ళి అలా ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదే రాశి. తర్వాత సరే ఏదో మంచో చెడో ఉద్యోగం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, సరే కొంత ప్రైవేటు రంగంలో కూడా ఎంతో కొంత పర్మనెంట్గా ఉన్నారు. వాళ్ళకి కూడా ఏమి పెద్ద ఇదేమీ లేదు. అంటే ఏమంటే ఆనందం, అంటే ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో నడపాలంటే నడుపుతున్నాం అంతవరకే. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో సరే పదోన్నతి వస్తుందని ప్రభుత్వ ఉద్యోగాలు కాసు కూర్చుంటే, లేదు పలానా డిఏ పెరుగుతుంది, పలానా ఇంకోటి అవుతుంది అనుకుంటే అవేమో ముందుకెళ్ళవు ఆ ఫైల్స్. వాళ్ళేమో ఆ రకంగా ఇబ్బంది పడుతుంది. వీళ్ళకేమో ఇదిగో నీకు టీమ్ మేనేజర్ చేస్తాం, లేదా ఇంకోటి చేస్తామంటారు. వీళ్ళ పరిస్థితి అదే పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రతిరోజు తిట్టుకుంటూ చేస్తున్నాం అంతవరకే. అంతేగాని అమ్మయ్య అని ఉల్లాసంగా అమ్మాయి ఈరోజు గడిచింది అనుకోవటమే అంతే. సో అంతే తప్ప పరిపూర్ణమైన ఆనందం అనుభవించడానికి అయితే వీలుగా లేదు. సరే, ఆ రకమైన పరిస్థితి ఉంటే ఇంట్లో సంతానం పోని బాగా మన ఏమైనా ఉద్ధరించి వీళ్ళేదో మనకి కొద్దిగా ముదాన్ని చేకూరుస్తారా అంటే కనుక వాళ్ళు కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది. అంటే వీరికి ఉన్న ఏలినాటి శని ప్రభావం అనేది, అది అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఏదైనప్పటికీ కూడా ఈ పిల్లల మీద కూడా అది ఎంతో కొంత ఇంపాక్ట్ ఉన్నట్టు. అంటే వాళ్ళు ఒకవేళ మంచిగా పరిక్రమించినప్పటికీ కూడా అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేకపోవటం. తర్వాత ఏదైనా సరే వాళ్ళకి విద్యకి మనం మార్పులు చేద్దాం అనుకుంటే కనుక అవి కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవటం. అంటే వీళ్ళు అసలే ఇబ్బందిగా ఉంటే వీళ్ళకి ఇంకో గుదిబండలాగా అవుతున్నారు. అంటే ఎట్టా చూసినా, అటు కుటుంబ పరంగా చూసినా పెద్ద సౌఖ్యం లేదు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా చూసినా సౌఖ్యం లేదు. కానీ ఆ సప్తమ స్థానంలో గురుడు ఉండటం వల్ల ఆయన ఈ రాశిని చూడటం వల్ల ఏదో మమ అనిపించుకుంటున్నారు. సంతృప్తి అయితే లేదు. కానీ గడిచిందా, తిన్నామా, వేళకు నిద్రపోయామా అంటే నిద్రపోయాం, ఓకే, అవి పర్వాలేదు, బాగానే సరుగుతుంది. కానీ మిగతా ఎప్పుడు కూడా ఈ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ మేష రాశి తర్వాత కొంతవరకు ఈ తొందరపాటు గుణం అనేది ఈ వృశ్చిక రాశిలో కూడా ఉంది. మేష రాశికి ఇంకా కొద్దిగా ఒక పిసర మూర్ఖత్వం తక్కువ ఉంటుంది. ఇందులో వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా సీతయ్యలు వీళ్ళంతా అంత తొందరగా ఎవరి మాట వినరు. మళ్ళీ వాళ్ళే రియలైజ్ అవ్వాలి. సో ఆ రకమైన పరిస్థితి కూడా ఉండి కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడటం. అంటే ఇప్పుడు వీళ్ళంటే ఏదైతే ఒక ఫిలాసఫీ పెట్టుకుంటారు, ఆ ఫిలాసఫీనే
దాని మీద దృష్టి పెడతారు, కానీ కొన్నిసార్లు మనం తెగించాలి లేదా మార్పుని స్వీకరించాలి అనేది లేక కూడా ఇబ్బంది పడతారు. పరిస్థితులు తగ్గట్లుగా మారాలి మనం ఒక్కోసారి మారాలి. అంటే ఇప్పుడు మనకి ఉన్న ఊర్లో కలిసి రాదు గ్యారంటీగా, వేరే ఊరు వెళ్ళాలిగా, దానికి సిద్ధంగా ఉండరు. ఎంతసేపు ఊరిని తిట్టుకుంటూ వాళ్ళ యొక్క దురదృష్టాన్ని తిట్టుకుంటూ గడిపెట్టమే తప్ప మనం ఊరు మారిస్తే బాగుంటుందేమో అనేది రాదు. పోనీ అలాగని మనం చెప్తే వినరు. నీ కబుర్లు చెప్తాను, నాకు ఇంట్లో అమ్మ ఉంది లేదా భార్య ఉంది పిల్లలు ఉన్నారు, ఇలా 100 సాకులు చెప్తారు. సో అందుకని ఆ రకంగా చూసిన తెగింపు లేదు కాబట్టి వెనకడుగుంది. సరే, అంటే పరిస్థితులన్నీ కూడా కొన్నిసార్లు వీళ్ళు స్వయంకృతంగా కూడా తెచ్చుకునేవని చెప్పడం కోసం. ఒకసారి మనం అవసరమైనప్పుడు కొన్నిసార్లు పట్టు విడుపు ఉండాలంటాం కదా. సో ఆ పట్టు విడుపు లేకపోవటం కూడా ఒక్కోసారి వీళ్ళకి ఇబ్బంది కలిగించడం అనేది జరుగుతుంది. కనుక ఆ రకంగా కూడా వృశ్చిక రాశి వాళ్ళు కొంత దెబ్బతినటం అనేది, సో నిరుద్యోగం ఉంటే అది నెలల తరబడి ఉండిపోవటం అనేది, ఈ రకమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో అయితే వీళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడైతే ఆర్థిక అంశాలే వీళ్ళ మీద ఎక్కువ ప్రభావితం అనేది, అంటే విడిగా ఇతరుల వ్యక్తుల యొక్క ప్రమేయమనో ఇంకో రకమైన కారణాల వల్ల కాకుండా తరచు ఈ ఆర్థికంలో ఉండే ఒడిదుడుకులు ఉన్నాయి కదా, అవి వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మీద పడి తాత్కాలికంగా వాదించుకోవటం. మీరు ఎప్పుడు ఇంత ఈ 10 రూపాయలే తెచ్చి పెడతారు, ఈ 10 రూపాయలను నాకు ఎన్ని సామాన్లు వస్తాయని ఆవిడనొచ్చు. సో ఈ 10 రూపాయలు నువ్వు సర్దుకోలేవా, ఊళ్ళో ఎంతమంది సర్దుకోవట్లేదు అని ఈయన అనొచ్చు. సో అంటే ఇక్కడ వీళ్ళ కుటుంబం మీద ప్రభావితం చూపేవన్నీ కూడా ఆర్థికపరమైనవి. ఆర్థికంగా బాగుంటే ఇద్దరు బాగున్నట్టే, చక్కగా చిలక గోరింకలు, లేదంటే ఎడమొహం పెడమొహం. సో అది కొంతవరకు వీళ్ళని ఈ సంసారం మీద ప్రభావం చూపించడం అనేది ఉంది. అంతేగాని వీరిగా ఇద్దరు మంచివాళ్ళే. ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఇప్పుడు గురుడు బాగున్నాడు సంతానాధిపతి, తర్వాత వీళ్ళకి ఇప్పటి నుంచి కొద్దిగా అనుకూలత అనేది వస్తుంది. సో సంతానపరంగా ఒకటి. తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రేమకారకుడు పెళ్లి స్థితిలో ఉన్నాడు యాక్చువల్గా ఇప్పుడు ఏది ఈ వృశ్చిక రాశి, కనుక ఈ సాంప్రదాయ వివాహాల కన్నా కూడా ప్రేమ వివాహాలు, మతాంతర కులాంతర వివాహాలకైతే కనుక కొద్దిగా అనుకూలమైన స్థితి ఉంది. తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఉండవు అంటారా? అంటే అది ఎప్పుడైనా సరే ఇబ్బందికర పరిస్థితుల గురించి చెప్పాలంటే కొద్దిగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే సరే ప్రేమ పెళ్ళి ఇలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా మొదట్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇదే ప్రేమకారకుడు పెళ్లికారకుడు వీళ్ళకి తర్వాత అష్టమంలోకి వెళ్తాడు మే నుంచి. సో అందుకని మే తర్వాత నుంచి కొద్దిగా ఏదైనా సరే ఈ వైశాఖ మాసంలోపే వీళ్ళు కొద్దిగా 7 అడుగులు వేస్తే బట్టి తర్వాత 7 అడుగులు పడడానికి కొద్దిగా మళ్ళీ ఇబ్బంది ఉంది. సో అందుకే మే 15 లోపే కొద్దిగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని కొద్దిగా ముందు ఆతృత అనేది పడాలి. ఇక మరి విదేశాల పరిస్థితి ఏంటంటారు? విదేశాల్లో ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటారో, విదేశాల్లో ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకుంటారో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతుంది? రైట్, విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి తర్వాత ఏదైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకునే దానికి కొద్దిగా మే 15 దాకా అనుకూలత కాదు. అంటే ప్రస్తుతం ఏప్రిల్ కూడా అనుకూలం కాదనే. సో అందుకని ఏప్రిల్లో కొద్దిగా అలాంటి వాటికి వీలుగా లేదు. సో ఒకసారి వీసా అవి కూడా కరెక్ట్గా వీళ్ళకి రాలేకపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే విదేశాలు అన్నది ఓకే, అది ఇక మెయినే, అది దానికి చర్చించడానికి లేదు. కానీ ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఇటు ఏదైనా సరే ఒక ఉద్యోగాల్లో వీళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేకపోవటం అనేది ఒకటి. తర్వాత ఉన్న వాళ్ళు అలాగే ఎన్నో ఏళ్ళుగా నిరుద్యోగంగా ఉండిపోవటం. సో అంటే ఒక 2 నెలలు చేస్తే మళ్ళీ 2 నెలలు ఖాళీగా ఉండటం, ఇలాంటివి మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ కొంతవరకు ఈ ఉద్యోగ రంగంలో కొద్దిగా మంచి మార్పుల కోసం ప్రయత్నిస్తుంది వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ కూడా రవి మారాక ఏప్రిల్ 13 నుంచి మంచి రోజులు వస్తాయి. అందుకే ఇందాక మనం ఇంకో మాట కూడా చెప్పాం, ఇప్పుడు అర్జెంటుగా అయితే వీళ్ళది మంచి కాదు కానీ నెమ్మదిగా ఒక డే కొద్దిగా మంచి మార్పుల్లోకి వెళ్తారు వీళ్ళు అని చెప్పి. సో ఆ రకంగా ఏంటంటే కొద్దిగా ఏప్రిల్ 13 తర్వాత నుంచి కొద్దిగా వీళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది. కొంత ఆశాజనకంగా ఉండటం అనేది, కొంత అభివృద్ధికి ఏదైనా సరే ఒక మంచి మార్గం స్ఫురించడం అనేది. సో
ఆ రకంగా కొంత మంచి అనేది జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ఈ అర్ధాష్టమ శని వీటి ప్రభావం వల్ల కూడా మొన్న వరకు ఏంటంటే కొంత ఈ ఎముకలు కానీ కీళ్ళకి కానీ తరచు లేదంటే బ్యాక్ పెయిన్ వస్తూ ఉండటం, ఇలాంటి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సో ఈ అనారోగ్య సమస్యల నుంచి కూడా నెమ్మదిగా వీళ్ళు బయటకు రావటం అనేది. అందుకని నేను అన్నది ఏంటంటే కేవలం ఈ యొక్క ఏప్రిల్ అని కాదు కానీ రాబోయే కొద్ది నెలల్లోనే వీళ్ళకి మంచి మార్పులు అనేవి వస్తాయి డే బై డే. సో కొంతవరకు వీళ్ళు పాజిటివ్ థింకింగ్లో ఉండొచ్చు, పూర్తిగా నిరాశ డేలా పడక్కల్లా. సో ఆ రకంగా అయితే కనుక వృశ్చిక రాశి వాళ్ళు కూడా మరీ కంగారు పడద్దు. అలాగని వెంటనే ఎందుకంటే వీళ్ళకి స్పీడ్ ఎక్కువ, అంత స్పీడ్ అయితే అవ్వదు కానీ ఖచ్చితంగా మంచి అవుతుంది. సో అది ఇంకా భయపడక్కర్లేదు. గురుగారు, మరి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మంచి పరిష్కార మార్గాలు అని ఉంటే తెలియజేయండి వీళ్ళ కోసం. తప్పకుండా. ఎందుకంటే వీళ్ళ మీద అంతా కూడా ప్రభావం చూపించేదంతా కూడా మనం చెప్పుకున్న ఒకటి తొందరపాటు అనేది, రెండోది ఏంటంటే ఈ వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంతవరకు వీళ్ళు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అనేది ఒకటి. సో ఇక్కడ వీళ్ళకి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కూడా కొద్దిగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన అవసరం ఉంటుంది. సో అందుకని ఆంజనేయునే వీళ్ళు కూడా పూజించడం అనేది అవసరం ఉంది. సో ఇక్కడ ఆంజనేయ స్వామిని వీళ్ళు పూజించాలి అనుకున్నప్పటికంటే మనం వీళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే ఆంజనేయ స్వామికి పూజించాలి అంటే కనుక కొద్దిగా కష్టమైనదే ఉంది. సో ఆంజనేయ బడబాణల స్తోత్రం అని ఉంటుంది, లేదా పంచముఖ హనుమత్ కవచం అని ఉంటుంది. సో అవి మనకి ఎక్కడైనా సరే ఆంజనేయ సంబంధించిన పుస్తకాల్లో దొరుకుతాయి, లేదంటే మనకి అన్నిటికీ తండ్రి లాంటి వాడు గూగుల్ ఉన్నాడు కదా, సో వెతికిస్తాడు. సో ఆ రకంగా అయితే కనుక ఈ రెండిట్లో బడబాణల స్తోత్రమైనా సరే, పంచముఖ హనుమత్ కవచమైనా సరే, ఈ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి నిత్యం చదువుకోవటం అనేది అది. తర్వాత ఎప్పటిలాగానే మనం చెప్పేది ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ అంటే ఇంత కష్టమైన మా వల్ల కాదండి, కొద్దిగా తేలికైన ఏమైనా చెప్పండి అంటే కనుక హమ్ 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 అంతే. హా యారాల వల్ల హా సున్నా, హమ్ 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 అనేది ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చదువుకోవటం. సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. ఇక మూడో పద్ధతిలోకి వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఏదైనా సరే ఒక మట్టి ప్రమిదలు, ఈ మట్టి ప్రమిదలో మీరు దేవుణ్ణి పూజించకపోయినా సరే ఏదైనా సరే ఒక పడమర వైపు అంటే వెస్ట్ సైడ్ ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి పెట్టినా సరే, ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశంలో పెట్టినా సరే, మన ఇంట్లో ఎక్కడైనా పడమరలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటే కనుక ఈ వెస్ట్లో ఈ దీప కుందులు ఏవి వాడకూడదు. ఒక మట్టి ప్రమిద లాంటిది ఉండాలి. ఆ మట్టి ప్రమిదలో మనం 8 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. అది కొండెక్కేదాకా ఉండటమే. తర్వాత మళ్ళీ మామూలుగా మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే దాన్ని అక్కడ పెట్టేయచ్చు. సో అది ఇంట్లో చేసినా పర్వాలా, ఎక్కడైనా కొద్దిగా నిర్జన ప్రదేశంలో చేసినా పర్వాలా, మీ ఇష్టం. బట్ కానీ మట్టి ప్రమిద ఉండాలి, పడమరలో ఉండాలి. సో ఈ రకమైన జాగ్రత్త తీసుకుని చేసుకోవచ్చు. దీనికేమి మీరేమి దండం పెట్టుకోవటం అవేం అవసరం లేదు. జస్ట్ పడమరలో దీపం పెట్టుకోవటం. మనం కోరుకునేది ఏదైనా ఉంటే మనకి ఏదైతే సమస్య ఉంటుందో పలానా దేవుడికి మొక్కమని నేను చెప్పను. సో ఏదైతే నన్ను బాధిస్తుందో ఆ సమస్య నుంచి బయటపడాలనుకోవటమే, అనుకుని పెట్టడమే అంతే. సో జస్ట్ మీ యొక్క విల్ అంతే, అదే పవర్ అవుతుంది. రైట్. ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.